శాసనసభ ఎన్నికల్లో మోడీజీ నాయకత్వాన్ని బలపరిచి ఆ పార్టీను చీపిరితో క్లీన్ చేసి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన ఢిల్లీ ఓటర్లకు భారతీయ జనతా పార్టీ ఇస్సాపల్లి గ్రామ శాఖ ద్వారా మరీ ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచం మెప్పు పొందే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలను, రైతులను, సామాన్య ప్రజలను, వ్యాపారవేత్తలను, మహిళలను, కూలీలను, అన్ని వర్గాలను మెప్పు పొందే విధంగా వారు గత కొన్ని సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కలలు కన్న పాలన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు కన్న పాలన, అంబేద్కర్జీ కలలు కన్న పాలన ఈరోజు నేరుగా ప్రజలకు అందించడంలో మోడీజీ సఫల కూతురులైనారని ఢిల్లీ ప్రజల ఎన్నికలే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వారు అక్కడి ప్రజలు, ముఖ్యంగా అక్కడి ఓటర్లు ఈ ఆప్ వల్ల ఏం కాదు, ఉగ్రవాదాన్ని అరికట్టలేదు, నీతివంతమైన పాలన ఇవ్వలేదు, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం, మోడీజీ నాయకత్వంలో అన్ని బ్రహ్మాండమైన మెజార్టీలు ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల్లో మన త్రేతాయుగంలో చూస్తూ ఉన్నాం. ఆ రోజు శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణ్ణి కాపాడడానికి హనుమంతుడు ఏ విధంగానైతే పంచముఖ ఆంజనేయునిగా ఏ విధంగానైతే మారి వారిని ఏ విధంగానైతే రక్షించిండో, ఈరోజు మోడీజీ నాయకత్వంలో కూడా ఒక రామరాజ్యాన్ని స్థాపన దిశగా వెళ్తూ ఆ పంచముఖ ఆంజనేయుడు ఏ విధంగానైతే కాపాడిండో, ఈరోజు మోడీజీ కూడా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానివ్వండి, అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన ఇవ్వడం కానివ్వండి, అభివృద్ధి పథంలో ముందుకెళ్లడం కానివ్వండి, ఈరోజు సంక్షేమ ఫలాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో కానివ్వండి, అట్లాగే దేశ విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం కానివ్వండి, ఏ విధంగా అన్ని సంబంధాలు పెట్టుకొని నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తీర్పుతోటి మనకు తెలియడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి ప్రజలు కూడా అన్ని విధాల భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి మోడీజీ నాయకత్వాన్ని బలపరిచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని గ్రామం నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు యావత్ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని నేను సవినయంగా కోరుతా ఉన్నాం. ఈ విధంగా మన లోక్సభ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు అరవింద్ జీ కూడా ఆర్కేపురం అక్కడ నియోజకవర్గాన్ని కూడా ఇన్ఛార్జ్ తీసుకొని అహర్నిశలు కష్టపడి వారు మెజార్టీ కూడా తీసుకురావడం జరిగింది. వారికి కూడా మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న సీనియర్ నాయకులకు, అందరికీ, బూత్ అధ్యక్షులకు, గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎట్లయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలు ఇవ్వడంలో, హామీలు నెరవేరడంలో విస్మరించడం జరిగింది. కాబోయే ప్రజలు కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనం చూసినట్టయితే ఢిల్లీలో ఆప్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈరోజు ప్రజలకు ఎన్నో ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని ఈరోజు వాళ్ళు చెప్పినా కానీ ఈరోజు ఢిల్లీ ప్రజలు ఆ ఫ్రీ పథకాలకు ఎలాంటి కూడా తలొగ్గకుండా మా సంక్షేమమే ధ్యేయం, మా సుస్థిర ప్రభుత్వమే ధ్యేయం, ఉగ్రవాదాన్ని అరికట్టడమే ఈరోజు మోడీజీ లక్ష్యంతో పూనుకున్నాడు. కాబట్టి మాకు ఎన్ని ఫ్రీ పథకాలు ఇచ్చినా మా ఢిల్లీ చాలా బాగుండాలా, మా భారతదేశం బాగుండాలని వారు అన్ని పథకాలను కూడా తోసిపుచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలని కోరుచున్నాను. అసెంబ్లీ ఎలక్షన్స్ ఢిల్లీలో జరిగినాయి. దేశం యొక్క రాజధానిలో కూడా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ విజయం సాధించింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత మన బీజేపీ పార్టీ విజయం సాధించింది. దీనికి కారణం మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ కావచ్చు, మన యొక్క గ్రామీణ సడక్ యోజన, లేదంటే నదుల అనుసంధానం, అదేవిధంగా రోడ్ల యొక్క కనెక్టివిటీ, ఈ జరుగుతున్న ప్రతి అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు గమనించారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న అవినీతిని కూడా గమనించారు. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా దీని కొరకు ప్రతి ఒక్క గ్రామస్థాయి లోపల ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు కష్టపడ్డాడు, ప్రతి ఒక్క శక్తి ఇన్ఛార్జ్ కష్టపడ్డాడు, ప్రతి ఒక్క కార్యకర్తల యొక్క కష్టం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది. దీన్ని తెలంగాణ ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భారతదేశం యొక్క రాజధాని హస్తినాపురంలో ఈ అసెంబ్లీ ఎలక్షన్ జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మన భారతీయ జనతా పార్టీని అక్కడ ఉన్న ఓటర్లంతా ఘన విజయం సాధించడానికి కంకణం కట్టుకొని బీజేపీని పూర్తి మెజార్టీతో గెలిపించడం జరిగింది.
దీనికి కారణం మోదీ గారు సంక్షేమ పథకాలు మరి విదేశీయులతో సత్సంబంధాలు, అక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న మన భారతీయులని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం కానీ ఇంకా అనేక రంగాలలో మన భారతదేశాన్ని ఏ ప్రధానమంత్రి చెయ్యని మన భారతదేశానికి పేరు మన మోదీ గారి హయాంలో భారతదేశం అంటే ప్రపంచ దేశాలు గడగడ అణికినట్టు అన్ని దేశాలకు గుర్తింపు వచ్చేటట్లు చేసాడు. అది మోదీ గారి ఘనత. ఆయన ఒక విశ్వగురువు మోదీ గారు. ఇక ముందు కాంగ్రెస్ అక్కడ జీరో రావడం జరిగింది. ఇక్కడనే కాదు భారతదేశంలో టోటల్గా జీరో వస్తా అని చెప్పి మేము బీజేపీ కార్యకర్తలు అందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ కూకడ వేలతో పీకి పడేస్తామని చెప్పి మేము ఈ కార్యక్రమం సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎవరు వచ్చి చెప్పినా చెప్పకపోయినా కమలం గుర్తుకు ఓటేసి అందరినీ నెక్స్ట్ వచ్చే మా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పూర్తి మెజార్టీ కూడా తీసుకొస్తారని పూర్తిగా మన తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మన భారతదేశంలో ఉన్న ప్రజలు మన తెలంగాణ ప్రజల్ని రక్షించుకుంటామని నేను మీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి మన పూర్తి మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన తెలంగాణలో సవినయంగా మన తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న బూత్ అధ్యక్షులు మరి కార్యకర్తలు అలాగే పిలవగానే వచ్చిన మా జిల్లా అధికార ప్రతినిధి కల్లూరు గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఢిల్లీ ప్రజలకు ముందుగా అభినందనలు. బీజేపీని 27 సంవత్సరాల తర్వాత పూర్తి మెజార్టీతో గెలిపించినందుకు. బీజేపీ అనగా హిందుత్వ పార్టీ అంటారు, కాదు. బీజేపీ అనగా మొత్తం సమాజం కోసం దేశం హితం కోరే పార్టీ. ఢిల్లీలో పడ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా పూర్తిగా బీజేపీకి ఓటేసి గెలిపించారు. మధ్యతరగతి కుటుంబాల కోసం 12 లక్షల వరకు ఎలాంటి ఐటీ కట్టకుండా హామీ ఇవ్వడం, అదొకటి మధ్యతరగతి వాళ్ళని కాపాడడం జరిగింది. అలాగే దేశం మొత్తం సమాజం కోసం పోరాడే పార్టీ బీజేపీ. కులాల కోసం మతాల కోసం పోరాడేది కాదు. అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకపోయేదే బీజేపీ. జై శ్రీరామ్.